రాజ్ న్యూస్. అనుకున్నట్లే అవుతుంది, ఊహించిందే జరుగుతుంది. అగ్రరాజ్యం అమెరికాలో మార్పు మొదలైంది. ట్రంప్ సునామీ ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తుంది. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే తన మార్కు పాలన చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ట్రంప్ దూకుడు నిర్ణయాలతో షాక్ ఇస్తున్నారు. ట్రంప్ టెన్షన్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇక అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. అలాగే సంతకాలు చేశారో లేదో రెచ్చిపోయారు డొనాల్డ్. క్యాపిటల్ భవనంపై దాడి కేసును రద్దు చేశారు. దాడిలో పాల్గొన్న 1500 మందికి క్షమాభిక్ష పెట్టారు. బాధ్యతలు చేపట్టిన రోజే ప్రత్యేక అధికారాలు వినియోగించారు. అలాగే టిక్ టాక్ యాప్ కి 75 రోజుల గ్రేస్ పీరియడ్ విధించారు. అమెరికా వ్యాపారికే టిక్ టాక్ విక్రయించాలన్నారు ట్రంప్. ఇక ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతూ ఆయన సంతకం చేశారు. ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ దేశాలకు శాపాలుగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడి దూకుడుతో అందరిలో కలవరం మొదలైంది. అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకెళ్తున్నారు ట్రంప్. అక్రమ వలసదారులకు షాక్ ఇచ్చారు. మెక్సికో సరిహద్దుల్లో నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. అలాగే 3వ ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తానన్నారు డొనాల్డ్. ప్రతి సంక్షోభాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటా అంటున్నారు. మరోవైపు కెనడా, మెక్సికోలపై భారీ సుంకాలు విధించింది అమెరికా. ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకం విధించనున్నారు. ట్రంప్ నిర్ణయంతో ఇరు దేశాల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది. అక్రమ వలసలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. అలాగే WHO నుంచి వైదొలుగుతూ ట్రంప్ సంతకం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు భవిష్యత్తులో నిధుల సమస్య వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇక ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై మనతో డిస్కస్ చేయడానికి ప్రెసెంట్ మనతో జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విశ్వేశ్వర్ రెడ్డి గారు, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్. అలాగే ఇంకొకరు బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్, జూమ్ లో లైన్ లో ఉన్నారు. నమస్తే అండి విశ్వేశ్వర్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను మనం ఏ విధంగా చూడాలంటారు? బేసికల్ గా డొనాల్డ్ ట్రంప్ ఇది వర్షన్ 2 అంటారు. ఇంతవరకు లాస్ట్ టైం 4 years లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కు ఇప్పుడు 4 years లో ఉండబోయే అడ్మినిస్ట్రేషన్ మధ్య చాలా చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న చాలా నిర్ణయాలను ఆయన ఓవర్ రైడ్ చేస్తారు. ఇప్పుడు ఈ 4 years లో అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ అంతా అంత గొప్పగా జరగలేదు. సో అడ్మినిస్ట్రేషన్ ను ఫిక్స్ చేస్తూ అదే విధంగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. లీగల్ ఇమిగ్రేషన్ మీద చాలా కరెక్షనల్ అంటే ఏవైతే యాక్టివిటీ కొన్ని ఉన్నాయో వాటిలో కరెక్షన్ చేస్తుంటారు. నిన్న మీరు చాలా మంది చూస్తుంటారు టెలివిజన్ ఛానల్లో, వాళ్ళ స్పీచ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా క్రిస్టల్ క్లియర్ గా అమెరికా గ్రేట్ అగైన్ అనే ఉద్దేశంతోనే మొదలైంది. ఇప్పటి వరకు ఏదైతే అమెరికా దగ్గర లాస్ట్ 4 years లో రకరకాల యాక్టివిటీస్ ద్వారా అడ్వాంటేజ్ తీసుకున్నారో అవన్నిటిని కూడా కరెక్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ ఇమిగ్రేషన్ వైజ్ చూస్తే H1B కానివ్వండి, మన F1 వీసా కానివ్వండి, తర్వాత EB1, EB2, EB3 ఇమిగ్రేషన్ లో గ్రీన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న చాలా మంది మన వాళ్ళు ఉన్నారు ఇండియన్స్. వాటి దానిలో కూడా ఈజ్ గోయింగ్ టు వర్క్ ఆన్ మోర్. తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా చాలా ఇష్యూస్ దాని మీద కూడా అడ్వైజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాటిని కూడా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఆయన చెప్పిన వాటిలో ఒక క్లియర్ పిక్చర్ అంటే రిపబ్లికన్ పార్టీ ఏ రకంగా డెసిషన్ మేక్ చేయబోతుంది, రిపబ్లికన్ పార్టీ ప్రయారిటీస్ ఏంటి, రిపబ్లికన్ పార్టీ ఏ రకంగా ఫిక్స్ చేయగలుగుతుంది డెమోక్రటిక్ పార్టీ తీసుకున్న డెసిషన్స్ ప్రీవియస్లీ. అదేవిధంగా అమెరికా గ్రేట్ అగైన్ అనడానికి ఈ మధ్య చైనా ఇష్యూసే కానివ్వండి, మిగతా ఏ కంట్రీ ఇష్యూస్ అయినా కూడా, అదేవిధంగా ముస్లిం కంట్రీస్ ఏదైతే అమెరికాను ఏ రకంగా అడ్వాంటేజ్ గా తీసుకున్నాయో వాటినన్నిటి కూడా కరెక్ట్ చేసుకునే అవకాశం బాగుంది. కాకపోతే మన ఇండియా ఎస్పెషల్లీ చూస్తే మన వాళ్ళు ఎక్కువ మంది F1 వీసా రూపకంగా వస్తున్నారు. ఎస్పెషల్లీ హైదరాబాద్ కాన్సులేట్ నుంచి మనకు చాలా మంది వెళ్ళడానికి ఆస్కారం ఉంది. సో విశ్వేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అన్ని సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా ఉంటాయి. వాళ్లకు మీకు తెలుసు కదా, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్న కమిటీలో ఇలాన్ మస్క్ ఉన్నారు, అదే విధంగా వివేక్ రామస్వామి ఉన్నారు యాక్షన్ టీమ్ లో. తప్పకుండా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి ముందుకు వస్తారు. అందులో ఏది వెనకపోవడానికి ఆస్కారమే లేదు. అలాగే అండి, ఇప్పుడు ఇటు మరి ఇక్కడ విదేశీయులు అమెరికాకు వెళ్ళాలంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు మరి తీసుకున్న నిర్ణయంతో?
ఇప్పుడు ఉన్న నిర్ణయాలతోని ఇప్పుడే ఇమీడియట్ గా ఇండియన్స్ పైన ఏం ఇంపాక్ట్ లేదండి. టిపికల్ గా మన వాళ్ళు వెళ్ళే వాళ్ళు మెజారిటీ పీపుల్ F1 వీసా రూపకంగా వెళ్తారు. F1 యాజ్ యూజువల్ గా వీసా నెంబర్స్ బాగానే ఉన్నాయి, మనకు వీసా సిస్టంలో ఉంటారు. అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా చేస్తే తప్ప అందరికీ వీసాలు ఇస్తారు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు మాత్రం వర్క్ చేయొద్దు, ఏంటి టెంపరీ వర్క్ కానీ పార్ట్ టైం వర్క్ కానీ చేయొద్దు, తప్పకుండా ఆథరైజ్డ్ వర్కే చేయాలి. అట్లా ఏ మాత్రం అందులో ఒక తావు లేదు, చేస్తే తప్పకుండా కరెక్ట్ చేస్తారు, డిపోర్ట్ చేస్తారు. అది మేజర్ ప్రాబ్లం. H1B ప్రోగ్రాంలో కూడా చాలా మంది మన వాళ్ళు వచ్చిన తర్వాత జాబ్ చేయడానికి ఉండాలి, జాబ్ లేకుండా అక్కడ ఉండడానికి ఆస్కారం లేదు. సైట్ ఆడిట్ చేస్తారు, సైట్ ఆడిట్ లో దొరికితే డిపోర్ట్ చేస్తారు. సో లీగల్ ఇమిగ్రేషన్ లో కరెక్షన్ ఉంటుంది, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ లో రిమూవల్ ఉంటుంది. ఒక 11 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇవాళ US లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా క్లియర్ గా నిన్న మెసేజ్ ప్రకారం చూస్తే అందరినీ క్లీన్ చేస్తాను, అందరినీ బయటికి పంపించేస్తాను, వాళ్ళ హోమ్ కంట్రీకి వెళ్ళిపోవాల్సిందే, ఇక్కడ సెకండ్ థాట్స్ లేవు అని క్లియర్ గా చెప్పారు. అదేవిధంగా లీగల్ ఇమిగ్రేషన్ లో కూడా నాకు తెలిసి బిజినెస్ ఇమిగ్రేషన్ కానీ లేదైనా స్టూడెంట్స్ కానీ విద్యార్థి రూపకంగా వచ్చినా కానీ వాళ్ళందరికీ కూడా తప్పకుండా సపోర్ట్ ఉంటుంది. కాకపోతే అందులో వాళ్ళు ఏదైనా ఇండియన్ ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్ ప్రకారం ఇండియన్స్ ఎవరైనా ఫాలో కాకపోతే వాళ్ళు తప్పకుండా డిపోర్ట్ చేస్తారు. అది కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో నుంచి వాళ్ళని వచ్చేటప్పుడు వెనక పంపడానికి ఆస్కారం ఉంది. సో అంచేత విద్యార్థులకు కానివ్వండి, వర్క్ పర్మిట్ లో ఉన్న H1B ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా తప్పకుండా ఒక రూల్ ప్రకారం ప్లాన్ చేస్తే తప్ప ఇది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు, ఇటు భారత్ ఎలాంటి దౌత్య విధానాలు అవలంబించాలంటారు? రామ్మోహన్ రావు గారు అట్లాగే నమస్తే అండి. నమస్తే అమ్మా. మీకు అట్లాగే దానిలో విశ్వేశ్వరరెడ్డి గారికి, రాజు ప్రేక్షకులు నమస్కారం. ఎప్పుడైనా సరే మనం ఒక సామెత ఉంది గతంలో, రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ గా ఉండిపోవాలి. ఇట్లాగే మనం మన కళ్ళతో చూడొద్దు. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి ఎన్నికైనప్పుడు అది చెప్పారు, ఇప్పుడైతే చెప్తున్నాడు. మొదటిసారి ఎన్నికైనప్పుడే ఇప్పుడైనా సరే ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పిండో, ఆయన ఏం మాట్లాడి అది చేస్తున్నాడు. కొత్తగా ఏం చేస్తలేడు. మేనిఫెస్టోలో ఏం చెప్పాడు అది మన రాజకీయ నాయకులుగా యూటర్న్ తీసుకొని మళ్ళీ చెప్పిన హామీలు నెరవేర్చకుండా ఉండలేదు. కనుక ఆయన ఏమంటున్నాడు అంటే, మొన్నటి మేనిఫెస్టోలో ఏం చెప్పిండో అది చెప్పిండు కదా, ఆయన మాట్లాడిందే చేస్తా అంటున్నాడు కదా. నిన్న మొత్తం రాత్రి 1 గంట దాకా ఆయన స్పీచ్ చూశాను నేను. సమస్య అట్లాగే ఈ సీతయ్య ఎవడు చెప్పినా విన్నాడు, ట్రంప్ తెంపరితనం అని 2016 వార్తలు రాశాడు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, మనకు చాలా నష్టం చేస్తారని మన వాళ్ళు చాలా భయపడ్డారు. నేను ఏమంటున్నాను, ఎప్పుడు కూడా మరిగే కుక్క కరవదు, కంచె కుక్క మరవదు అన్నట్టు. ఎక్కువ నష్టం చేసింది ఎవరు అంటే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పాలి. ఇంకా ఎక్కువ నష్టం చేసి మనం చేస్తే మనకు జో బైడెనే చేసిండు. ఎందుకంటే తాను చెప్పేసిండు ఆల్రెడీ. చెప్తే మనకు జాగ్రత్త పడతాం, ఎట్లా ఉంటే బాగుంటుంది ఏంది. ఇవాళ కూడా చూడండి, చాలా మంది మనకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే వంట వాళ్ళు లేకుంటే పెట్రోల్ బంకులో పనిచేసే వాళ్ళు అందరూ ఆల్రెడీ 6 నెలల నుంచి సర్దుకోవాల్సిందే కదా. ఎప్పుడైనా సరే ఆయన అన్నది ఇమిగ్రెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. సరే ఆయన మీద కూడా విమర్శింది, ఆయన ఇంట్లో వంట వాళ్ళు కూడా ఉన్నారు అని విమర్శ. ఎవరికైనా న్యాయం చట్టం ఒకటే కదా. కానీ 100 ఏళ్లుగా ఉన్న కొన్ని చట్టాలు మార్చాలంటే యాజ్ ఏ అడ్వకేట్ చెప్తున్నాను, కొంచెం కష్టం. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. మనకు ఆ దేశానికి తేడా ఏంటంటే, ఆ దేశంలో అధ్యక్ష తరహా పాలన కనుక అధ్యక్షుడికి ఎక్కువ వెసులుబాటు ఉన్నది, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మన దగ్గర లాగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాదు, దాని వెస్ట్ మినిస్టర్ పద్ధతి కాదు కనుక. కానీ ఉన్నదానిలో కొన్ని అవరోధాలు ఉన్నాయి అంటున్నారు. ఉదాహరణకు మీకు జన్మత లభించే పౌరసత్వాన్ని మారుస్తా అంటున్నారు. అయితే గ్రీన్ కార్డ్ అని ఉండాలి, లేకుంటే H1B వీసా ఉన్న దంపతులు ఇద్దట్లో ఒకరికి ఉండాలంటున్నాడు. అది 100 ఏళ్ళ నుంచి అమలవుతున్నది. కానీ ఇప్పటికిప్పుడు రేపటికి మారుస్తారా లేదా అనడానికి అవకాశం లేదు. మారిస్తే కూడా లీగల్ గా కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కొన్ని ఆయన అనుకున్న పనులు కొన్ని చేయగలుగుతాం. ఉదాహరణకు మనకి నేషనల్ ఎమర్జెన్సీ ఏది దక్షిణ మన మెక్సికో వైపు ఎమర్జెన్సీ విధించారు. ఆయన చేతిలో ఉన్న పని ఖచ్చితంగా చేయొచ్చు. అట్లాగే కొన్ని ప్రపంచంలో కొన్ని మార్పులు ప్రయత్నం చేస్తా అంటున్నాడు. ఉదాహరణకు గ్రీన్లాండ్ కొనడం అనేది, లేకపోతే కెనడాను 51 రాష్ట్రాలు తీసుకుంటా అనేది, అట్లాగే మెక్సికో విషయంలో కూడా 52 రాష్ట్రాలు తీసుకుంటా అనేది, ఇట్లాంటి పనామా కాలువలు కొంటా అనేది, ఇట్లాంటి చాలా తీవ్రమైన చర్యలు వెంటనే రేపటికి ఎల్లుండి కాకపోవచ్చు. అట్లాగే మన దేశంలో లాగా అమరావతి నుంచి అమెరికా దాకా, హైదరాబాద్ నుంచి అమెరికా దాకా అన్నట్టు రాజకీయ నాయకులు ఎట్లానో అక్కడ కూడా అట్లే ఉంటారు. రాజకీయం ఎప్పుడైనా కూడా అభిప్రాయాలు మార్చుకొని వాడు రాజకీయ నాయకుడే కాదు అని ఎప్పుడో గురిజాడ అప్పారావు గారు కన్యాశ్వర కర్ణాటకలో ఎప్పుడో చెప్పాడు. అందుకని నేనేమంటున్నానంటే, వీళ్ళు ఇప్పుడు ఏదైతే యుద్ధం నివారణ కోసం నేను వస్తే మనిషిని కాదు, నేను లేస్తే మనిషిని కాదు అన్నట్టే మాట్లాడింది కనుక దానికి అనుకూలంగా కొన్ని పరిణామాలు సంభవించినాయి. ఎప్పుడు కూడా అమ్మా మీ పేరు అంకెట్ పేరు నేను గుర్తుపట్టలేదు, మిమ్మల్ని మాకు కనపడతలేదు. మీరు
అందుకని నేను ఏమంటున్నానంటే వినొస్తుందమ్మా? వినొస్తుందండి, చెప్పండి. అమ్మా, ఇక్కడ ఏంటంటే గతంలో మనకు లెక్కలో సామెత ఉన్నది, లెక్కలో ఒక లెక్క ఉన్నది, ఏమనంటే పరిమాణాత్మకమైన మార్పు గుణాత్మకమైన మార్పు దారితీస్తుందని చెప్పి. 1 కిలో చక్కెర తూకం చేయాలి అనుకోండి, అప్పుడు 900 గ్రాములు ఆ తక్కెట్లో పోసినా అది మనకు ముళ్ళు పైకి రాదు, మధ్యకి రాదు. ఎప్పుడు వస్తుంది? 990, 995, 92, 1000 గ్రాములు పోసినప్పుడే వస్తుంది. అంటే పరిమాణాత్మకమైన మార్పు గుణాత్మకమైన మార్పు దారితీస్తున్నందుకు 2016 అంశాలు ఇప్పుడు లేవు. 2016 ఆయన మొదటిసారి ఎన్నికైన అంశాలు ఇప్పుడు లేవు. 2020 తర్వాత ఓడిపోయింది ఆయన. 24 తర్వాత వచ్చే 24 ఆయన 25లో మన జనవరి 24 ప్రమాణ స్వీకారం చేసేటానికి సమస్యలు వేరుగా ఉన్నాయి కదా. ఆనాడు యుద్ధాలు లేవు, భౌతిక యుద్ధాలు లేవు. ఆనాడు ఆయన వచ్చిన నాటికి ఇవాళ భౌతిక యుద్ధాలు మారినాయి. కానీ ఏమైందంటే నేను చెప్పిన ఈ సూత్రం దేనికి వర్తిస్తుందంటే గత 2 ఏళ్లుగా 3 ఏళ్లుగా యుద్ధ నివారణకు ప్రయత్నం చేసిన జో బైడెన్ కృషి కూడా పనిచేస్తుంది. ఇలా ఆయన చెప్పుకున్నాడు, నేను రాగానే చూసినా మన గాజాను మన హమాస్ యుద్ధం, మన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆగిపోయింది చూసినా, మనకు శాంతి ఒప్పందం అమలు అవుతుందని అంటున్నాడు. కరెక్టే. కానీ దీనికి సంవత్సరం క్రితమే ఈ ఒప్పందం అమలు అవుద్దా లేదా అని జర్నలిస్టులకు వ్యాసం రాశాను. ఏంది సరిగ్గా ఆపే షరతులు ఆపే ఇప్పుడు కూడా. కానీ ఏమైంది? ఆనాటికి ఈనాటికి ఎప్పుడైతే నేను చెప్పిన వరుస ఉందో ఆ వరుసలో వస్తున్న క్రమంలో కొన్ని సాకారం అవుతాయి. అంటే గత ప్రభుత్వాలు శాశ్వతం కదా, అమెరికా అధ్యక్షుడు శాశ్వతం కాదు, 4 ఏళ్ళకోసారి మారుతారు, లేదా 2వ ఎన్నికైతారు, 3వ ఎన్నికైతే అవకాశం లేదు కదా. కనుక 4 ఏళ్ళకోసారి ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారుతాయా అంటే ఎప్పుడు చూడండి, 250 ఏళ్ల అమెరికా చరిత్ర చూసుకుంటే మీకు అమెరికా అధ్యక్షులందరూ కూడా సామ్రాజ్యవాదం వైపు మొగ్గినరు. అమెరికన్స్ ఫస్ట్ కొంచెం ఎక్కువ తక్కువ దుందుడుగా పోయిందా, లేకుంటే సామరస్యంతో పోయిందా, డిప్లొమాటిక్ గా పోయిందా, కానీ వాళ్ళ అభిప్రాయం మారదు కదా. అమెరికా పౌరులు గట్టిగా ఉండాలి, అమెరికా గట్టిగా ఉండాలని కోరుకుంటారు తప్ప అమెరికా వీక్ కావాలని కోరుకోరు కదా. అందుకని మనం కూడా ఆలోచన చేద్దంటే ట్రంప్ రాగానే ఏదో జరిగిపోతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళ దేశం గురించి వాళ్ళు ఆలోచన చేస్తారు, మన దేశం గురించి మనం ఆలోచన చేసినట్టే. కనుక మనం పోయే ముందు ఆ రూల్స్ తెలుసుకొని పోతాం. ఏ రకంగా రేపు ఇమిగ్రెంట్స్ ఆయన పంపుతారో దాన్ని బట్టి మనం వ్యవహరిస్తాం అంటున్నాను. ఇప్పుడు మనం అక్కడికి పోయి హీరోజు చూపించేది లేదు కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అనుకున్న పని తాను చేస్తాడు. ఎందుకంటే మిగతా డిప్లొమాట్ కాదు, అనుకున్న ఏదైతే మాట్లాడిండో గోళాబాళ మనిషి ఏది ట్రంప్. ఆయన చెప్పింది చేస్తాడు, చేసింది చెప్తాడు. ఖచ్చితంగా సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కొన్ని సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటై రేపొద్దున ఇప్పుడు ఆయన వివాదాస్పద అంశాలు సాకారం కావాలంటే ప్రపంచం ఇటు భిన్నతలో ప్రపంచం ఉంది కదా, ఇటు పక్క ఇంకో ప్రపంచం ఉంది కదా. దాంతో పాటు మనకు నష్టమైద్దా లాభం అయిద్దా అనేదాన్ని నేను చెప్తాను. ఎప్పుడు కూడా మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే పరిస్థితి ఉంటది ఎవరికైనా కూడా. కనుక మనం ఆలోచించేది ఏంటంటే ఇవాళ ఆర్థిక యుద్ధాలు, భౌతిక యుద్ధాలు ఒకవైపు నడుస్తున్నాయి, ఆర్థిక యుద్ధాలు కూడా నడుస్తున్నాయి. శత్రువు మిత్రుడు కనుక చైనాను కంట్రోల్ చేయడానికి తప్పనిసరి అనివార్యంగా మన దేశంతో దోస్తీ చేయాలి అని తప్పదు. ఫస్ట్ ఒకటి. రెండోది ఏంటంటే మన నైపుణ్యాభివృద్ధిలో మన భారతదేశం సరే ఉత్పత్తులు లేకపోవచ్చు, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇంకా సాకారం కాకపోవచ్చు, కానీ మన అవసరం వాళ్ళకు ఉంది. వాళ్ళు ఎందుకు అవసరం ఉంది? 2 ఆర్థిక అవసరాలు. ఒకటి, వాళ్ళ దగ్గర ఏదైతే శ్రమ విలువ ఉందో దానికి మన దగ్గర 4 వస్తారు కనుక మనం తీసుకొని ప్రయత్నం చేస్తారు. చౌకగా వచ్చినప్పుడు ఎందుకున్నారు? ఇంకోటి కూడా ఉంది, ఆయన చుట్టుపక్కల ఉన్న రామస్వామి కానీ ఎలనవస్ కానీ మనకు కొంచెం అనుకూలంగా ఉన్నారు చెప్పాలంటే. దానికి వ్యతిరేకంగా కూడా ఆయన ఇంకో పక్కన ఇంకో 2 ఉన్నారు. కానీ ఆ ఇద్దరా బ్యాలెన్స్ సెట్ చేస్తారు అంటే ఆర్థిక అవసరాలు అన్ని అవసరాలు మించుతాయి. అన్ని మూలం ఆవిష్కరణలకు మూలం అవసరాలే. కనుక మన నైపుణ్య అవసరం ఉంది కనుక ఇవాళ ప్రపంచంలో ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశం నుంచి దాదాపు 7 లక్షల మంది అక్కడ ఉన్నారంటున్నారు. 7 లక్షల మందిలో నైపుణ్యం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ ప్రపంచ కంపెనీలకు మన వాళ్ళే చాలా మంది సారథ్యం వహిస్తున్న వాళ్ళు ఉన్నారు, మన మూలాలు ఉన్న వాళ్ళు. కనుక మన అవసరం వాళ్ళకు ఉంటది. ఇంకోటి, చైనాను ఒంటరి చేయాలంటే మొత్తం మన దక్షిణాసియాలో మనం ప్రముఖ పాత్ర వహిస్తాం కనుక భారతదేశంతో మిత్రులుగా ఉంటారు. ఇంకోటి కొంచెం కెమిస్ట్రీ కూడా కలుస్తుంది మన మోడీకి అక్కడ ట్రంప్ కు. ఎందుకంటే ఇద్దరు మొండి వాళ్ళే. ఆయన చేత ఎవడు చెప్పినా వినడానికి వినడు కనుక మోడీకి తనకు అహోడు మోడీ నమో మోడీ అప్పుడు చేశారు కదా ట్రంప్. అప్పుడు చూసుకుంటే మళ్ళీ ఒక కాంబినేషన్ కలిసింది. 3వసారి ప్రధానమంత్రిగా మోడీ వచ్చారు, సరే తక్కువ మెజార్టీతోనైనా. అక్కడ ఏమవుతుందంటే రేపు పొద్దున ఇద్దరి మధ్యన సఖ్యత ఉంటుందని నేను అనుకుంటున్నాను. అనివార్యంగా మన వైపు చైనాను మించిపోవాలంటే, చైనా ఆర్థిక వ్యవస్థలో కొంత అడ్డంకులు తొలగించాలంటే తాను మన వైపు ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఇది సాధ్యమా కాదా రేపు పొద్దున ఏమవుద్ది అంటే చూద్దాం. కనుక పనామా కాల్వ కొనుగోలు విషయంలో కానీ కొంచెం అది ఆలోచించాల్సింది. ఇప్పటింతవరకు సాధ్యం కాదు అది. ఎట్లాగూ కెనడా మనకు ఏదైతే మెక్సికో మనకు గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవాలంటే డెన్మార్క్ ఖచ్చితంగా అడ్డం వస్తుంది రేపు పొద్దున. దానిలో శ్మశాన వేరుడు కాదు,
దానిలో కెనడా కూడా ఆర్థిక అంటే ఆయన స్పష్టంగా చెప్పిండు విధానాలు, విలేకరులు అడిగినప్పుడు కూడా చెప్పిండు క్లియర్ గా ఏమని, భౌతిక యుద్ధాలు చేస్తారా అంటే ఆర్థిక యుద్ధాలు కూడా చేయాల్సి వస్తారు, ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ ఆపేస్తే కెనడా వస్తుంది. హలో అదే అమ్మ చెప్పండి అమ్మా. విశ్వేశ్వర రెడ్డి గారు, చెప్పండి అమ్మా. చెప్పండి. ఇందాక అంటే డొనాల్డ్ ట్రంప్ 3వ ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తా అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడినట్టేనా? అట్లా ఏముండదు, వాళ్ళ యుద్ధం వాళ్ళది నడుస్తుంటది కానీ బట్ రష్యా నుంచి వీళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి వాళ్ళు తొందరగా ఒక క్లోజర్ వైపు ఆలోచించే అవకాశం ఉంటది. మొత్తానికైతే డొనాల్డ్ ట్రంప్ మాట్లాడే విధానం ఏమైతుందంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా క్లారిటీగా చెప్తారు, ముందే చెప్తారు కాబట్టి మళ్ళీ రిడెండెంట్ డిస్కషన్ ఉండదు. సో మనకి ఎక్కువ ఇండియన్స్ అంటే ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండియన్ ఇమిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇబ్బంది లేదు. ఈజ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని ఎలిమినేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఒక 11 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఉండుకుంటూ ట్యాక్స్ కట్టట్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే కంట్రీ ముందుకు వెళ్ళాలంటే ఫైనాన్షియల్ గా ముందు జరగాలి. సో ముందు జరగాలంటే డబ్బు ఉండాలి. సో వీళ్ళు 11 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ కూడా ఒక్కరు కూడా చేయట్లేదు. అయితే వీళ్ళని లీగలైజేషన్ చేయడం ఒక ప్రాసెస్, లేదంటే వాళ్ళని డిపోర్ట్ చేయడం. సో ఆయన క్లియర్ గా ఉన్నారంటే వీళ్ళందరినీ డిపోర్ట్ చేస్తానని చెప్తున్నారు. సో అక్కడ మనకు కన్సర్న్ ఏం లేదు. అందులో మన వాళ్ళు పర్సెంటేజ్ తక్కువనే ఉంటారు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ లో. మన పర్సెంటేజ్ ఉన్నా కూడా వాళ్ళందరూ వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకా దానిలో సెకండ్ థాట్ లేదు. ఇంకొకటి సైట్ ఆడిట్ అంటారండి. ఏదైతే లొకేషన్స్ లో వీళ్ళు H1B ప్రోగ్రామ్ లో వీసా చేస్తారో వాళ్ళకి మనం సైట్ ఆడిట్ కింద ఫ్రాడ్ ఫీ కింద కలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళే డబ్బు కలెక్ట్ చేసుకుంటారు యూఎస్ఏస్, దాన్ని తీసేస్తారు. అయితే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో వార్కి అవసరం లేదు. అంటే వార్ జోన్ లో వెళ్ళి వార్ చేయరు, న్యూక్లియర్ వార్స్ జరగవు, ఏదైనా ఫైనాన్షియల్ వారే జరుగుతుంది, మెడికల్ వార్ మనం చూస్తే కదా పాండమిక్ వార్స్ జరుగుతాయి, కానీ ఇప్పుడు యుద్ధాలు జరగవు పెద్ద పెద్దగా. సో ఆయన అందువల్లనే థర్డ్ వరల్డ్ వార్ మేము నివారిస్తామని క్లియర్ చెప్పడానికి ఏంటంటే అమ్యునేషన్ తోని వార్ జరగదు, అది జరిగిన ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ఈ వాంట్ టు బి అ పీస్ లీడర్. సో అంచేత ప్రైమరీ ఏంటంటే ఎక్కడైతే కరెక్షనల్ కావాలో అమెరికన్ ఇమిగ్రేషన్ సిస్టమ్ లో కానివ్వండి, ఇమిగ్రేషన్ ఎక్స్టర్నల్ పాలసీ, ఇంటర్నేషనల్ అఫైర్స్ పాలసీలలో ఎక్కడైతే డెమోక్రటిక్ పార్టీ తీసుకున్న నిర్ణయాలను వీళ్ళు రిపబ్లికన్ పార్టీగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే స్టింజెంట్ ఉంటాయి వీళ్ళ రిపబ్లికన్ పార్టీ డెసిషన్ మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. రిపబ్లికన్ పార్టీ ఎస్పెషల్లీ మొన్న మీరు ఆఫ్ఘనిస్తాన్ లో చూస్తే మీరు చాలా మందిని తీసుకొచ్చి ఇమిగ్రెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరినీ డంప్ చేశారు యుఎస్ లో, వాళ్ళందరికీ ఇమిగ్రేషన్ ఇచ్చారు. సో అవన్నీ వెల్కమ్ చెప్పట్లేదు ఇప్పుడు. సో టిపికల్ ఏంటంటే ఇమిగ్రేషన్ వాల్యూస్ బిల్డ్ చేయడానికి కోసం వాళ్ళు తప్పకుండా వెల్కమ్ చేయరు. ఓన్లీ లీగల్ ఇమిగ్రేషన్, ఆ లీగల్ ఇమిగ్రేషన్ లోనే ఇండియాకి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో దాని వైపే మీరు వెళ్ళడానికి మనము యుఎస్ సైడ్ నుంచి కూడా మనం రిసీవ్ చేసుకోవచ్చు. తర్వాత నిన్నటి స్పీచ్ లో కూడా చాలా పాయింట్స్ ని కూడా కవర్ చేశారు. ప్రతి పాయింట్ ను కూడా మనం డీటెయిల్ గా స్వీకరిస్తే ఎస్పెషల్లీ ఈ మెక్సికో సైడ్ ఏదైతే సౌత్ అమెరికా కానీ సెంట్రల్ అమెరికా కానీ కంట్రీస్ లో ఉన్నారో వాళ్ళు చాలా మంది డ్రగ్ కార్టెల్ రూపకంగా కానీ ఇంకో రూపకంగా కానీ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఈ కంట్రీని. సో వాళ్ళు ఇంతకుముందు లాస్ట్ టైం కూడా వాల్ బిల్డ్ చేస్తా అన్నారు. సో అటు ఆరిజోనా నుంచి, డాలస్ నుంచి, టెక్సస్ ఏరియా నుంచి, చాలా న్యూ మెక్సికో నుంచి అటు కాలిఫోర్నియా ఎండ్ వరకు కూడా వాల్ కంటిన్యూ చేస్తారేమో. తర్వాత సెకండ్ ఏంటంటే డ్రగ్ కార్టెల్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అమెరికాలో. సో ఆ డ్రగ్ కార్టెల్ ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గించాలంటే తప్పకుండా చాలా డెసిషన్ మేకింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దానిలో ఆయన వెరీ సీరియస్ గా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఉంది వాటి దానిలో చేస్తారని చెప్తారు. అలాగే రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని అంటే ఏవైతే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో కొన్నిటికైతే న్యాయపరమైన చిక్కులు ఉండొచ్చు అని అంటున్నారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంది? నేను ఇంతకు చెప్పాను కదా 100 years నుంచి అమలవుతున్న మన జనతా పౌరసత్వం ఉందో అది దానికి న్యాయపరం చిక్కుంటాయి. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ లో కానీ ఇప్పుడు మన మాస్ ఓటింగ్ లో కానీ ఆయన పూర్తి అన్ని రకాల మెజార్టీ వచ్చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ లో కానీ వీటిల్లో ఆయన మెజార్టీ లేక ఏం లేదు, అక్కడ ఎక్కడ వెనక్కు తగ్గే పరిస్థితి లేదు. కానీ లీగల్ గా కోర్టులు అడ్డం పడతాయని అంటారు. ఇంకోటి అతి పెద్ద సవాల్ ఆయన ముందు ఏంటంటే మనం తెలుగులో సామెత ఉందమ్మా, కూట్లో రాయి దిగినవాడు ఎట్లో రాయి తీస్తాడా అని. ఇప్పుడు అమెరికాలో పెద్ద సమస్య ఏంటంటే గన్ కల్చర్. తనకు కూడా మొన్నటి ఆయన ఎన్నికల ప్రచారంలో ఆయన మీదే తూటాలు పేల్చిన దుండగులు. అటువంటిప్పుడు ఎక్కడో పాత కెనడా సీనియర్ కెనడీ లేకుంటే జూనియర్ కెనడీ హత్య కేసులు వెలికి తీస్తా, దర్యాప్తు సంస్థలు ముందుకు పెడతా అని అంటున్నాడు. కానీ తన సంగతి ఏంది? మొన్నటి 2 నెలల క్రితం తన మీద దాడి జరిగినప్పుడు ఏసైంది, 3 నెలల క్రితం దాడి జరిగింది కదా. మరి గన్ కల్చర్ ఎట్లా అనుస్తాడు అనేది పెద్ద సవాల్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు విశ్వేశ్వరుడు గారు చెప్పినట్టు మనకు మాదక ద్రవ్యాలది ఒక సవాల్ అయితే గన్ కల్చర్ రెండోది దానికి అనుబంధంగా వచ్చేది
మత్తు పదార్థాలు తీసుకోవడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం, దాని ద్వారా చాలా చంపడం. మన దగ్గర నుంచి దాదాపు ఈ మొత్తం నా ఉద్దేశం అంటే ఒక 20-30 ఏళ్ళుగా 10,000 మంది పైగా మనకు దుండగులు కాల్స్తే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందులో మన భారతీయులు కూడా, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ గన్ కల్చర్ ఎట్లా ఆయన అనుస్తాడు, అది చాలా పెద్ద సవాల్ అంటున్నాను. ఇక యుద్ధాలు ఆగడం అంటారా, కొన్నిసార్లు యుద్ధం చేసి అలసిపోయిన వాళ్లకు స్వాంతన వచనాలు లేకపోతే ఎవరో ఆప్తే బాగుంటుందనే ఉద్దేశం ఉంటది. ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉందనుకోండి, ఉక్రెయిన్ ఆయుధాలు సరఫరా చేస్తుంది ఎవరు? అమెరికానే కదా. అసలు నాకు మొదట్లో అప్పుడు 3.5 ఏళ్ల క్రితం మొదలైనప్పుడు 3 రోజులు ముగుస్తుంది, లేకపోతే 1 రోజులు ముగుస్తుంది, దగ్గుబడిసలు ఆడినా నేనే రాసిన. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఆనాడు ముగియకపోవడానికి ప్రధాన కారణం ఏంది? నాటో కూటమి దేశాలన్నీ కూడా ఉక్రెయిన్ మద్దతు చేయడము, రష్యాకు పరోక్షంగా చైనా మద్దతు చేయడం, దాంతో జరుగుతున్నది. ఇవాళ రెండింటికి ఒక సమతుల్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్ అంటున్నాడు. గతంలో జో బైడెన్ చేయని పని వాడు చేస్తున్నాడు. ఒకటేమో ఇటు పక్కన వీళ్ళకు మీకు ఆయుధాలు ఆపేస్తాం, సమస్య లేదు, రేపు పొద్దున ఆయుధాలు ఇవ్వకుండా ఉంటామని చెప్పి ఉక్రెయిన్ కు హెచ్చరిస్తున్నాడు. రష్యాను హెచ్చరించలేదు, కానీ రష్యాను ఇంకో రకంగా ఆయన లోపరుచుకునే అవకాశం. ఎట్లా అంటే రష్యా కోరిక ఏంది? అసలు ఉక్రెయిన్ యుద్ధం ఎందుకు వచ్చింది? యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయిన 14 దేశాలు ఉక్రెయిన్ కూడా ఒకటి భాషాపరమైంది. రెండోది ట్రంప్ చేతిలో ఉన్న పని ఏంటంటే మేము నాటో కూటమిలో ఉక్రెయిన్ చేర్చుకోము అని ఒక మాట అంటాడు అనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి సమస్య పోతుంది. ఇప్పుడు పక్కలో బల్లెంలాగా నాటో కూటమిలో ఉక్రెయిన్ ఉంటే కదా సమస్య. అసలు యుద్ధం వచ్చిన సమస్యనే మొదట, అందులో యుద్ధ సమస్యలు అదొకటి సమస్యనే కదా. కనుక నాటో కూటమిలో మేము చేర్చుకోపోము, కానీ నీకు అండగా ఉంటాం, నీకు హామీ ఉంటాం, నష్టం లేదు, కూటమి ఉంటేది, లేకపోతే మిత్రుడే కదా అని ఉక్రెయిన్ సమాధానపరిచి, అటుపక్క రష్యాను కూడా మేము చేర్చుకోవడం చూసినావా, మేము చేర్చుకోవడం లేదు ఉక్రెయిన్ మాకు నాటో కూటమిలో అన్నాడు అనుకోండి, అప్పుడు ఈ యుద్ధం సమస్య పోయే అవకాశం ఉంటుంది. ఎట్లాగో ఇద్దరు 3.5 సంవత్సరాల నుంచి కొట్లాడి అలసిపోయినారు, ఆయుధాలు అయిపోతున్నాయి, అట్లాగే అనవసరంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. అసలు ఆర్థిక యుద్ధాలు జరిగే కాలంలో ఈ భౌతిక యుద్ధాలు జరగాల్సిన అవసరం లేదు, అవకాశం లేదు సార్. అందుకని అవకాశం లేదు, అవి ముగుస్తాయి అంటున్నా విశ్వేశ్వరరెడ్డి గారు. నేనేమంటున్నానంటే ముగియడానికి 2 అవకాశాలు. ఒకటేమో రష్యాను అట్లా సంతృప్తి పరుస్తారు, నాటో కుటుంబం మేము చేర్చుకోమంటే చాలు, ఎంతకని ఏం కావాలి. కనుక వాళ్ళకి అవసరమైతే కూడా అది. అట్లాగే హమాస్ ను కూడా బెదిరించగలిగిండు, ఇటు ఇజ్రాయెల్ ను కూడా, మనకు ఏదైతే ఇజ్రాయెల్ ను కూడా బెదిరించగలిగిండు కదా. అందుకని నేను ఏమంటున్నా అంటే ఇజ్రాయెల్ కూడా మీరు ఇట్లా చేస్తే మాత్రం మీకు ఆయుధాలు ఆపేస్తారు అనుకోండి, ఆటోమేటిక్ గా వాడు కూడా ఒప్పుకుంటారు కదా. ఈ 2 యుద్ధాలు ముగిస్తే ఒక రకంగా చెప్పారంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో చాలా దేశాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ బ్రిటన్ తో సహా. ఎట్లాగూ కెనడా అట్లాగే ఉన్నది, బ్రిటన్ తో సహా. మన ఉపఖండంలో ఉన్న 5 దేశాలు అట్లాగే ఉన్నాయి. బంగ్లాదేశ్ అంతర్యుద్ధంతో పోరాడుతున్నది. పాకిస్తాన్ తిండికి లేకుండా ఉన్నది. బంగ్లాదేశ్ మనకు పక్కన శ్రీలంక, మయన్మార్, ఈ మాల్దీవ్స్ కూడా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. కనుక ఇవాళ చైనాతోని పోటీ పడాల్సిన తాను ఏంటంటే 1-2 స్థానంలో ఉన్నా కూడా ఉత్పత్తి రంగంలో పోటీ పడాల్సి వస్తుంది. అందుకని చూడండి, మీరు ఒక సామెత ఉంది అమ్మ, మనకు గురజాడ అప్పారావు గారిదే, ఆయన పాట రాస్తాడు ఏమనంటే, వైరములు వాణిజ్యం అందే, ఊను స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అందే అని. విద్యలో స్పర్ధ ఉంటది, ఆ స్పర్ధలో మనం గెలుస్తాం. కానీ వాణిజ్యాలకు వైరం చూసిండ్రా, అది ఎవరికి ఉండదు. నాకెంత లాభం, నీకెంత లాభం, నాకు రావని అని అంటారు. వాణిజ్యంలో ఈ మిత్రత్వాలు ఉండవు. కనుక ఆయన ఏమంటున్నాడు, ఇండియా కూడా మనకు సుంకాలు ఎక్కువ విధిస్తా అంటుంది ఇండియా నుంచి వచ్చేయడానికి. మనకు వచ్చేదానికి మనం కూడా విధిస్తున్నాం. ఇప్పుడు టెస్లా మన ప్రయత్నం చేస్తుంది, రేపు పొద్దున ఈవీస్ లో టెస్లా మన ఇండియాకి రావడానికి ప్రయత్నం చేస్తుంది. మనం 200% వరకు మనం దాని మీద ట్యాక్సెస్ చేస్తున్నాం, వాడు కూడా మన దాని మీద ట్యాక్సెస్ చేస్తారు. ఊరుకోడు కదా. ఇప్పుడు మన ఇంటికి ఆయన ఇల్లు వాళ్ళ ఇల్లు ఎంత దూరం, వాళ్ళ ఇంటికి మన ఇల్లు అంతే దూరం కదా. కనుక ఈ పోటీ జరుగుతుంది. కానీ ఈ పోటీలో చైనాతోని శత్రువు మిత్రుడు అన్నట్టు చైనాతోని గెలవాలంటే ఇండియాతోని స్నేహం చేయక తప్పదు. కానీ వ్యూహాత్మకంగా రేపు ట్రంప్ మొట్టమొదటి పర్యటన చైనాకు పెట్టుకుంటుండు. అంటే శత్రువు అంటే వేసే ఈ పాగా ఈ కోటలో అన్నట్టు ఆ కోటలో పాగా వేయడానికి పోతాడు. అక్కడ మిత్రత్వం ఏం కుదరకపోవచ్చు, ఎందుకంటే చైనా భిన్న ధ్రువ ప్రపంచంలో చైనా దానికి చైనాదే, అమెరికా దానికి అమెరికా. కానీ అక్కడికి పోయి వచ్చి తర్వాత మన దేశానికి వస్తాను అనుకుంటున్నా. కానీ ఇప్పటిదాకా ఇంతకుముందు విశ్వేశ్వరరావు గారు చెప్పారు, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో రష్యా మొదటి చేతులు కాల్చుకుంది, తర్వాత అమెరికా చేతులు కాల్చుకుంది. కనుక ఇవాళ గతంలో అమెరికా అధ్యక్షుల పర్యటన ఎట్లుంటుండే అంటే, మన దేశానికి వస్తే పక్కన పాకిస్తాన్ దేశానికి పోవాలి, మొదలో వెనుకో, లేకుంటే పాకిస్తాన్కి రాగానే మన దేశం రావాలి. కానీ పాకిస్తాన్ తో ఇప్పటికీ అందరికి అనుభవాలు వచ్చినాయి. నిన్న దిగిపోయిన జో బైడెన్ కూడా ఏమన్నారంటే, పాకిస్తాన్ తీవ్రవాద దేశము, దానికి మనం మద్దతు ఇవ్వద్దు అని డైరెక్ట్ బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. ఏది చేతులు కాల్చుకున్నారు కనుక మనతో ఆ డేంజర్ లేదు కనుక
మనం కూడా ఉత్పత్తి రంగంలో విజయం సాధిస్తున్నాం. మోడీ కూడా కొంచెం తెంపరితనంతో పోయేవాడే, అనుకున్న చేసేవాడే. ఇద్దరికి కెమిస్ట్రీ కలిసింది. గతంలో కలిసింది 2016 నుంచి 2017 నుంచి 20 దాకా. ఇప్పుడు కూడా కలుస్తుంది అనుకుంటున్నాను. మనకు వచ్చే దోకా ఏం లేదు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏ దేశమైనా ఆపుతుంది, మనం కాదు ఎవరైనా ఆపుతారు. అట్లాగే మెక్సికో పక్కన గోడ కడతానికి ప్రయత్నం చేసినప్పుడు కాలేదు. ఇవాళ మెక్సికో నుంచి అక్రమ వలసలు చాలా వస్తున్నాయి. మనకి ఇబ్బందే కదా. అక్రమ వలసలు 2 ఉన్నాయి. ఒకటేమో ఉపాధికి సంబంధం, రెండోది ఏమవుతుందంటే తీవ్రవాదం కూడా పెరుగుతుంది కదా. అక్రమ వలసలలో మాదక ద్రవ్యాలు రవాణా అవుతున్నాయి, తీవ్రవాదం పెరుగుతుంది, మనకు గన్ కల్చర్ పెరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి కదా. ఎవరి దేశాన్ని వాళ్ళు రక్షించుకోవడంలో తప్పు లేదు. ట్రంప్ను నేనైతే పూర్తిగా సమర్థిస్తున్నాను. అక్కడ ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనం అట్లా లీగల్ ఇమిగ్రెంట్స్ మన దగ్గర నుంచి మన అవసరం వాళ్ళకు ఉంది కనుక తప్పనిసరి తీసుకుంటారు. మనం లీగల్ గా పోదాం, నష్టం ఉన్నది. రైట్. అలాగే విశ్వేశ్వర రెడ్డి గారు, ఓవరాల్ ఇష్యూ మీద మీరు ఏమని చెప్తారు ఫైనల్ గా? దేని మీద అంటే ఏమంటారు? ఓవరాల్ ఇష్యూ మీద మీరు ఏమని మాట్లాడతారు ఫైనల్ గా? తప్పకుండా అమ్మా, మనకి ఇండియన్స్ కి వచ్చే ఇప్పుడిప్పుడే ఇబ్బంది ఏం లేదు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానీ H1B కానీ ఇవి 2 ఏరియాలలో ఎక్కువ మంది మనల్ని మైగ్రేషన్ చేస్తున్నారు. సో 2 యాంగిల్లో కూడా మనకు అక్కడ US లో లా ఫర్మ్ ఉంది. ఒకటి ఏంటంటే స్టూడెంట్స్ కానివ్వండి, H1B కానీ మంచి గైడెన్స్ తీసుకోండి. ఆ గైడెన్స్ తీసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళండి. మనకి ఇప్పుడు ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం ప్రతి ఇంటర్నేషనల్ అఫైర్స్ దానిలో మనం ఏమి ఏలు పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇమిగ్రేషన్ మీద మనకు కన్సర్న్ ఉంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది మైగ్రేట్ అయ్యి వచ్చారు, చాలా మంది సెటిల్ అయ్యారు, కొత్తగా చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు ఎవ్రీ ఇయర్. తర్వాత H1B ప్రోగ్రామ్ లో కూడా చాలా మంది గ్రీన్ కార్డులు లేకుండా 10-14 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. సో ఆ గ్రీన్ కార్డ్ వీసా విషయాల్లో మాత్రం మనం తప్పకుండా ఎక్కువ మనం ప్రయారిటైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము కూడా చాలా మంది వచ్చిన వాళ్ళకి కూడా మేము సర్వీసెస్ గైడెన్స్ ఇస్తుంటాం. మా ఇమిగ్రేషన్ లా ఆఫీస్ janitala.com ద్వారా కూడా మేము అందరికీ గైడ్ చేస్తుంటాం. ఎవరికైనా ఇష్యూస్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా, అదేవిధంగా అక్కడికి వచ్చి మనల్ని కొంతమంది థెఫ్ట్ కేసులలో కానీ, కొందరు ఇమిగ్రేషన్ ఇష్యూస్లలో కానీ అన్ని కొన్ని రకరకాల ఇష్యూలలో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాటిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి అరెస్ట్ అయితే పోలీసులలో అక్కడ ఒకసారి అరెస్ట్ అయితే వాళ్ళ వీసా డీమ్డ్ క్యాన్సిల్ చేస్తుంటారు. సో అందువల్ల తప్పకుండా మనకి మంచి గైడెన్స్, ఒక ఇమిగ్రేషన్ లా ఫర్మ్ గైడెన్స్ తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. వాళ్ళకి ఏ ఇష్యూస్ అన్నా కానీ, ఎస్పెషల్లీ H1B ప్రోగ్రామ్ వాళ్ళు, తర్వాత F1 స్టూడెంట్స్కి వచ్చిన వాళ్ళు OPT ఏదైతే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ టైం ఉంటుందో ఆ టైంలో పార్ట్ టైం వర్క్ చేయకుండా ఫోకస్ ఆన్ ఎంప్లాయ్మెంట్ వర్క్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుందండి. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఈ స్పెషల్ డిబేట్ లో పాల్గొన్నందుకు విశ్వేశ్వర రెడ్డి గారు, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్.